నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో దారుణం, ఓ యువకుడిపై కత్తితో దాడి. తల్లికి వందనం డబ్బులు జమ, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వెల్లడి. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి హేయమైన చర్య. ఏపీ లీడ్ క్యాప్ మాజీ డైరెక్టర్ సందీప్. ఖమ్మం జిల్లాలో భార్యను హత్య చేసిన భర్త. ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంతలక్ష్మి పట్టణంలోని 7వ వార్డులో తల్లికి వందనం లబ్ధిదారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి వచ్చేదని, ఇప్పుడు తల్లికి వందనం పథకంలో కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల అకౌంట్లో డబ్బు జమ చేయడం జరిగిందని, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం నాయకులు, మహిళలు, తల్లికి వందనం లబ్ధిదారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక మీద జరిగిన దాడి హేయమైన చర్య అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీడ్ క్యాప్ మాజీ డైరెక్టర్ సొంగా సందీప్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామని, రాజకీయ దాడుల సంస్కృతి మన ప్రాంతాలలో లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతినిత్యం రాష్ట్రంలో ఏదో ఒక మూల వైసీపీకి చెందిన వారిని కక్షలతో హత్య చేయటం, దాడులకు పాల్పడటం, కార్లు, ఇళ్లు ధ్వంసం చేయడం వంటి దారుణాలను చేస్తున్నారన్నారు. వాళ్ళ కార్లు పగలగొట్టడం. నిన్న జరిగినటువంటి జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక గారు, ఆవిడ ఆ కృష్ణా జిల్లాకి ప్రథమ పౌరురాలు. అలాంటి వ్యక్తికి ఒక ప్రోటోకాల్ కూడా లేదు. ఆవిడకి 2 గన్మెన్లు ఉండాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గన్మెన్లు తీసేశారు. అదే ఆవిడ, ఆయన భర్త ఇద్దరు కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవేశపెట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా టీడీపీ గోండాలు వాళ్ళ జెండాలు మెడలో వేసుకొని కర్రలతో వాళ్ళ కార్ల మీద, అద్దాల మీద దాడులు చేయడం, వాళ్ళని చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేయడం, అసభ్య పదజాలాలతో బూతు పురాణంతో ఆవిడని, ఒక మహిళని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మీరు ఎన్ని ఎదవ చేష్టలు, వికృతి చేష్టలు అక్కడ ప్రదర్శించారు. ఇది ఖచ్చితంగా హేయమైన చర్య. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలియట్లేదు. ఉదయం లెగిస్తే ఏ మూలను చూసినా రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కానీ, నాయకుని కానీ టార్గెట్ చేయడం, వాళ్ళని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం, వాళ్ళ ఇంటి వైపు దాడులు చేయడం, వాళ్ళ భార్యలను దాడులు చేయడం, ఇలాంటి దాడులు సంస్కృతి ఖచ్చితంగా ఈ 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది. ఇంత ముందు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ రాజకీయ కక్షలు అనేవి లేవు. మాటకు మాట అనుకోవడం, లేకపోతే వీళ్ళు చేస్తానన్న పనులు చేయదని ప్రతిపక్షం వారు ప్రశ్నించడం తప్ప ఇటువంటి హేయమైన చర్య మరి ఎప్పుడు కూడా చూడలేదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అత్యాచారాలు, ఎంతో మంది ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. ఎంతో మంది ఆడబిడ్డల మీద యాసిడ్ దాడులు జరిగినాయి, గ్యాంగ్ రేపులు జరిగినాయి. కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, నేను ఆడబిడ్డలకు అండగా ఉంటాను, ఎప్పుడు ఏ సమస్య జరిగినా కానీ నేను ప్రశ్నిస్తాను, వాళ్ళకి నేను రక్షణగా ఉంటానని చెప్పి మాట ఇచ్చిన ఆయన ఎన్ని అవాంతరాలు జరిగినా, ఎన్ని అరాచకాలు జరిగినా కానీ ఒక్కసారి కూడా నోరు మెదపడం లేదు, ఒక్కసారి కూడా మీడియా ముందుకు రావడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంతో ప్రశాంతంగా 2019 నుంచి 2024 వరకు సంరక్షణగా, సంక్షేమంగా ఈ పేద ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరినీ ఆయన బాగా చూసుకున్నాడు. అలాంటి పరిస్థితి నుంచి మీ కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు మీకు ఇచ్చినప్పుడు మీరు ఎంత మంచిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, ఎంత మంచిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఎంత మంచిగా పేద ప్రజలను చూసుకోవాలి, ఎంత మంచిగా ఆడబిడ్డలకి అండగా ఉండాలి. అటువంటిది లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళని మళ్ళీ ఎక్కడ అధికారంలోకి వస్తే జగన్ గారు మళ్ళీ మాకు దిక్కు మొక్కు ఉండదని చెప్పి అదే అంశంతో మీ కొడుకు లోకేష్ గారేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఆయన అరెస్టులు చేసుకోవడం, మీరేమో సూపర్ 6 హామీలు ఇస్తారని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి 1-2 పథకాలు ఇచ్చి అది కూడా అరాకొర డబ్బులు వేసి ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు. ఈ మోసం ఏంటి బాబు అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అడుగుతుంటే
వారిపై ఈ రోజు మీరు దాడులు చేస్తున్నారు. ఇది మీకు తగునా అని చెప్పి మేము అడుగుతున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు రాలేదు, మనం ఎందుకు ఓటు వేయలేకపోయామని చెప్పి మీకు మీరే ఈ రాష్ట్ర ప్రజలతో అనిపించుకునేలా చేస్తున్నారు. జగన్ గారికి ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ జిల్లా వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా సరే జనాలంతా పట్టం కడుతున్నారు. అయ్యో జగన్ మేము మిస్ అయ్యామని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీకు మరలా మా పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు చేసిన దాడులు అన్ని కూడా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలోని ముండూరు గ్రామంలో చిరంజీవి గొలుసు దీపు శ్రీనివాస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి దీపు శ్రీనివాస్ తల్లిదండ్రులు, పోలీసు లక్ష్మణ, రమేష్, దివ్యశ్రీ దంపతుల ఆధ్వర్యంలో సుమారు 3 లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన 7 రీఛార్జబుల్ ట్రైసైకిళ్లు దివ్యాంగులకు ప్రభాకర్ అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద శాసనసభ్యులు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి బాబును ఆశీర్వదించారు. వికలాంగులైన మా అందరికి బళ్ళు ఇచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని అందరినీ, ఆ బాబు గారిని దేవుడు చల్లగా చూడాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి ప్రతి సంవత్సరం కూడా ముండూరు ఎలిమెంటరీ స్కూల్లో మెగా మెడికల్ క్యాంపు, రక్తదాన శిబిర కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ₹1,00,000 ఖర్చు చేసి ఒక్కొక్క సైకిల్ ఖరీదు ₹44,000 ఖర్చు పెట్టి నడవలేని స్థితిలో ఉన్నటువంటి దివ్యాంగులకు మరి వాళ్ళ ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. మరి అలాగే చాలా మందికి ఉచితంగా వైద్య సహాయం అందిస్తున్నారు. మరి బండిని మరి ఉచితంగా ఇవ్వటం మన ముండూరు గ్రామంలో చాలా సంతోషం. ఈరోజు 7 అంటే సుమారు ₹3 లక్షల విలువైనటువంటి ఈ యొక్క బళ్ళు ఇవ్వటమే కాకుండా మెగా మెడికల్ క్యాంపుని పెట్టి ఇన్ని రకాల వైద్య పరీక్షలు, మందులు, స్క్రీనింగ్ చేయటం, టెస్టింగ్ చేయటం అంతా కూడా మరి ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి గ్రామ పెద్దలకు, మా కూటమి నాయకులకు, గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. అనకాపల్లి జిల్లాలో ఓ వ్యక్తి ఊహించని విధంగా ఉడాయించడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. గత 25 ఏళ్లుగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆపద్బాంధవుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఇప్పుడు ఆచూకీ లేకుండా పోవడం వల్ల వందల మంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన పి వెంకటేశ్వరరావు 2000 నుంచి 2015 వరకు ఏడాది వరకు గ్రామస్తులకు అవసరమైన సమయంలో వడ్డీకి డబ్బులు ఇచ్చే శ్రేయోభిలాషిగా పేరుగాంచారు. ఆ తర్వాత కాకినాడ జిల్లా తునిలో వస్త్ర దుకాణం ప్రారంభించి అనంతరం బంగారం వ్యాపారంలోకి ప్రవేశించారు. ఆయనపై నమ్మకం ఉన్న పరిచయ వర్గాల్లోని కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకుని వారికి నెల నెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. ఈ నమ్మకంతో కొంతమంది రసీదు కూడా రాయించుకోకుండా నోటి మాట మీద లక్షల్లో డబ్బులు అప్పుగా ఇచ్చినట్టు చెబుతున్నారు. వెంకటేశ్వరరావుకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్తో ఘనంగా పెళ్లి చేశారు. కుమారులిద్దరూ మంచిగా వ్యవహరించే వారే అన్నది గ్రామస్తుల అభిప్రాయం. ఇంతలోనే వారి కుటుంబం సడన్ గా అదృశ్యమైంది. అందరిలో అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రజలై చెబుతున్న వాదన ప్రకారం పక్కా ప్రణాళికలతోనే మోసగించారా, లేక వ్యాపారంలో నష్టపోయి అందరికీ డబ్బులు సర్దుబాటు చేయలేక ఉన్నకాడికి మూటాముల్లో సర్దుకున్నారా అన్నది ఇప్పటి వరకు ఎవరి అర్థం కావడం లేదు. వాస్తవం ఏదైనా ఆ కుటుంబం చెప్పకపోతే ఈ మిస్టరీ వీడియోలా కనిపించడం లేదు. ఇంటికి తాళం వేసి కుటుంబం మొత్తం కనిపించకపోవడం, బంగారం దుకాణాన్ని మూసివేయడం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 200 మందికి పైగా మోసపోయినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం విక్రమ్ నగర్ లో భార్యతో గొడవ పడుతుందని సహజీవనం చేస్తున్న మహిళను భర్త హత్య చేశాడు. కామైపల్లి మండలానికి చెందిన బూక్యా మదన్, అదే మండలానికి చెందిన హస్లీ అనే మహిళ తన 2 పిల్లలతో ఒంటరిగా జీవిస్తుండగా మాయమాటలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మదన్, హస్లీ కలిసి కొణిజర్ల మండలం విక్రమ్ నగర్ లో నివసిస్తున్నారు. అనంతరం గత 4 ఏళ్ల క్రితం మరో మహిళను వివాహం చేసుకుని ఒకే ఇంటిలో నివసిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణలు జరగడంతో సహజీవనం చేస్తున్న మహిళ హస్లీకు మాయమాటలు చెప్పి సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కిష్టారం అటవీ ప్రాంతంలో బూక్యా మదన్తో పాటు మరో 2 వ్యక్తులు కలిసి హస్లీకి మత్తుమందు తాగించి హత్య చేశారు. కొన్ని రోజులుగా మహిళ అదృశ్యం కావడంతో మృతురాలు హస్లీ కుమార్తె కొణిజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన తల్లితో సహజీవనం చేస్తున్న బూక్యా మదనపైనే అనుమానం వ్యక్తం చేయడంతో కొణిజర్ల ఎస్ఐ సూరజ్ 2 రోజుల వ్యవధిలో కేసును ఛేదించి మదన్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సైదాబాద్లోని కమ్యూనిటీ మసీదులో రక్తదాన శిబిరం నిర్వహించారు. కమ్యూనిటీ మహిళా విభాగాధ్యక్షురాలు మరియం అజీజ్ నేతృత్వంలో కమ్యూనిటీకి చెందిన అనేక మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ తరహా మానవత మరియు శాంతి ప్రోత్సాహక కార్యకలాపాలు అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ తరచుగా నిర్వహిస్తుందని తెలిపారు. అహ్మదియా ముస్లిం కమిటీ ఒక శాంతి స్థాపన కొరకై కృషి చేసే
ముస్లిం సముదాయం. కమ్యూనిటీని 1889లో హజరత్ మీర్జా గులాం అహ్మద్ స్థాపించారని వివరించారు. ఈ కమ్యూనిటీ ప్రధాన కార్యాలయం పంజాబ్ రాష్ట్రంలోని కాదియాన్లో ఉందన్నారు. కమ్యూనిటీకి సంబంధించిన మానవ సేవా శాఖ హ్యుమానిటీస్ ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఆహారం, త్రాగునీరు, పునరావాసం మరియు విపత్తు సహాయ కార్యకలాపాలలో సేవలు అందిస్తోందని తెలిపారు. Also, the Ahmadiyya community believes in humanity and humanity is one religion. Our founder Guru Nanak has spread this message as humanity is one religion. So we treat everybody at par with each another. I appreciate what Ahmadiyya Muslims are doing now. They've got an excellent platform where they're doing so much of social service. They cater to each other's needs. They organize medical camps. They organize talks regarding enlightenment or empowerment of women. That is what is most needed on today's times. कि हम एक दूसरे को सपोर्ट करें, एक दूसरे की मदद करें, एक दूसरे का हाथ पकड़ें और एक दूसरे को सहायता करें, सब एक साथ आगे बढ़ें. यही हमारा लक्ष्य, यही हमारा उद्देश्य होना चाहिए, यही हमारा लक्ष्य होना चाहिए कि हम सब मिलकर एक दूसरे की सहायता करें, एक दूसरे की हेल्प करें. ब्लड डोनेशन इज अ वेरी पायस, बहुत मुकद्दस बात है ये कि आप ब्लड डोनेट कर रहे हैं. ब्लड ह्यूमन बॉडी में 90 डेज में कैसा कि खराब मर जाता है ब्लड सेल्स. आप किसी को डोनेट करते हैं तो उससे बड़ा दान, उससे बड़ा कोई दान हो नहीं सकता ब्लड डोनेशन से ज़्यादा. आज के डेट में ब्लड डोनेशन इज़ वेरी वेरी इंपॉर्टेंट. बहुत जगह ब्लड डोनेट है आज. So much of accidents, so many operations, we need blood. And I really appreciate, and it's really Ladies Wing, Women's Auxiliary Organization. We organized medical health programs and camps yearly twice, along with blood donation camps. It's a part of our community services as well as our curriculum. Under his guidance, His Holiness, our community leader, Hazrat Khalifatul Masih Khamis, there are medical camps organized all over the world by our community, and we have a sister organization called Humanity First, which also organizes health camps, distributes free food, and provides services to the underprivileged people of different communities, not only our community. Today we have organized an integrated health camp which had specialists from allopathy as well as homeopathy, Unani and dental camps, along with nutritional camps. We address each person's individualized customs, wellness care for each patient and each member of our community. Also, we had taken an anthropometric measures of each individual, addressed their vital signs, checked their blood pressure, and also advised them nutritional guidance. And we have even provided them free medicines. And there was also a blood donation camp organized by our community today. We had around 10 to 12 విశాఖలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నగరంలో ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి తెగబడ్డాడు. విశాఖ 2వ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. డాబా గార్డెన్స్ లోని జాకీ షోరూం వద్ద గుర్తు తెలియని వ్యక్తి శెట్టి ఎల్లాజీ అనే యువకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఎల్లాజీ అలియాస్ వడ్డీగా గుర్తింపు పొందిన ఇతను ఎల్లమ్మ తోటకు చెందినవాడు. ప్రస్తుతం ఆలిపురం వెంకటేశ్వర్లు మెట్టి ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న 3 టౌన్ సిఐ పళ్ళా పడియా, 2వ పట్నం ఎస్ఐ సతీష్, హెచ్సి శ్రీనివాస్ తదితర పోలీసులు విచారణ ప్రారంభించారు. కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన ఎల్లాజీ ప్రస్తుతం కేజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇతడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం. నిందితుడి కోసం విశాఖ 2వ పట్టణ పోలీసులు గాలింపు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో దారుణం, ఓ యువకుడిపై కత్తితో దాడి. తల్లికి వందనం డబ్బులు జమ, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వెల్లడి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి హేయమైన చర్య. ఏపీ లీడ్ క్యాప్ మాజీ డైరెక్టర్ సందీప్. ఖమ్మం జిల్లాలో భార్యను హత్య చేసిన భర్త. ఇవేపటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.